300 కిలోమీటర్ల ట్రాఫిక్, ఇక్కడి వాహనాలక్కడే, ఎటు వెళ్లాలన్నా దారి లేదు. ప్రతి దారిలోనూ వాహనాలు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకుని తీరిగ్గా వెళ్దామనుకున్నా కనీసం పార్క్ చేయడానికి కూడా స్థలం లేదు. దీంతో రోడ్లపై గంటలు గంటలు వాహనాల్లోనే ప్రజలు నరకం చూస్తున్నారు. కుంభమేళాకు జనం ఓ రేంజ్ లో పోటెత్తుతున్నారు. రద్దీ విపరీతంగా పెరిగింది. 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు కనిపిస్తున్నాయి. కుంభమేళా ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వెళ్లే వైపు మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దాదాపు 300 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లై కనిపిస్తున్నాయి. గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్ లోనే వేలాది వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం. ప్రయాగ్రాజ్ కాన్పూర్, ప్రయాగ్రాజ్ లక్నో, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ వారణాసి, మిర్జాపూర్, ప్రయాగ్రాజ్ రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో 3 రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 48 గంటలుగా ప్రయాణికులు ట్రాఫిక్ లోనే చిక్కుకొని ఉండిపోతున్నారు. 50 కిలోమీటర్ల దూరానికే 10 నుండి 12 గంటల సమయం పడుతోంది. ప్రయాగ్రాజ్ కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఆదివారం నాడు మధ్యప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రాష్ట్రంలోని కటనీ, మైహర్, రివా జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ట్రాఫిక్ ను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నామని, సురక్షిత ప్రాంతాలు చూసుకోవాలని కటనీ జిల్లా పోలీసులు ప్రకటించారు. రేవా ప్రయాగ్రాజ్ రహదారిలో వాహనాలు ముందుకు వెళ్లే ప్రసక్తి లేదని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. చాక్ ఘాట్ తర్వాత విపరీతమైన రద్దీ ఉందని, దీనివల్లే వాహనాలను నిలిపివేశామని రివా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి కోసం తాత్కాలిక వసతి, నీరు, ఆహారం అందించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 42 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్ ను దర్శించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రజలు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ప్రతి చోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తుల ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్, డీజిల్ వంటివి అందటం లేదన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న ఆధ్యాత్మిక పండుగ కుంభమేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఆమె రాకను పురస్కరించుకొని త్రివేణి సంగమం వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్రాజ్ విచ్చేసిన రాష్ట్రపతికి యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనంతరం భద్రతా సిబ్బంది వెంటరాగా ఫ్లోటింగ్ బోటుపై పర్యటించే సమయంలో వలస పక్షులకు కూడా ఆహారం అందించారు. ఆ తర్వాత త్రివేణి ఘాట్ వద్దకు చేరుకొని పుణ్యస్నానమాచరించి పూజలు చేశారు.